హలో అండి, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. బాగున్నారా? ఎలా ఉండండి? సో డ్రైవ్ విత్ మీ కాసేపు మాట్లాడుకుందాం. ఇంకా వర్క్ చేసే మదర్స్కి, వర్క్ చేయకుండా ఉండే మదర్స్కి ఇద్దరు ఈక్వలే అండి. ఎందుకంటే నేను వర్క్ చేయకుండా ఇంట్లో ఉన్నాను, వర్క్ చేస్తున్నా కూడా. సో సేమ్ అట్లా అనమాట. సో ఇంకా వర్క్ చేయకుండా ఇంట్లో ఉన్నప్పుడు ఎక్కువ పని అనిపించేది, నాకు చాలా ఎక్కువ పని చేసినట్టుండేది. సో వర్క్ వచ్చినప్పుడు కొంచెం మా ఇంట్లో పనులన్నీ మర్చిపోతాం అన్నమాట. బట్ ఇంటికి వెళ్ళినాక చెయ్యాలి, బట్ మన కోసం వెయిట్ చేస్తూ ఉంటాయి ఆ పనులు. సో అది కూడా చేసేసుకుంటాము. సో ఎవరైనా మనకి హెల్ప్ ఉంటే పర్వాలేదు, లేకపోతే వర్క్ చేసే మదర్స్కి కొంచెం డిఫికల్టీనే. ఎవరైనా హెల్ప్ ఉంటే పర్వాలేదు. బట్ ఎట్ ద సేమ్ టైము వర్క్ చేయని మదర్స్కి కూడా, వాళ్ళకి కూడా కొంచెం బ్రేక్ అవసరం. లైక్ మరీ చిన్నపిల్లలు ఉన్నారనుకో, బ్రేక్ ఉండదు, కొంచెం కష్టం అనిపిస్తుంది. నాకు వీళ్ళు కొంచెం టాడ్లర్ ఏజ్ చిన్నపిల్లలు ఉన్నప్పుడు, అంటే ఇంకా వాళ్ళు మధ్యాహ్నం న్యాప్ తీసుకోరు. మా పిల్లలైతే యాక్చువల్గా న్యాప్ తీసుకోలేదు. కొంచెం టాడ్లర్కి వచ్చేసరికి వాళ్ళకి అసలు మధ్యాహ్నం న్యాప్ అనేది లేదు. వాళ్ళు పడుకోబెట్టినా పడుకోకపోయేవాళ్ళు. సో మనకి రెస్ట్, నాకైతే రెస్ట్ అనిపించలేదు. చాలా టఫ్ టైం యాక్చువల్గా చెప్పాలంటే. అంటిల్ పిల్లలు స్కూల్కి వెళ్ళే వరకు ప్రతి మదర్కి కూడా చాలా టఫ్ టైము. సో ఏదో ఇంట్లో ఉంటున్నారు కదా అట్లేం కాదు, నేను ఉన్నాను. సో ఇంట్లోనే ఉన్నాను. సో నాకు తెలుసు పని ఎలా ఉంటుంది, ఎలా అనేది. చాలా పని ఉంటుంది. సో లేని పనులన్నీ మనం ఇంట్లో ఉన్నప్పుడే ఉంటాయి, వర్క్ చేసినప్పటికంటే. సో సో నేను చాలా గ్రేట్గా ఫీల్ అవుతాను. ఆ టైం కూడా నేను బాధగా ఏం ఫీల్ అవ్వను, నేను చాలా గ్రేట్గా ఫీల్ అవుతాను అనమాట. ఐ హ్యావ్ డన్ సో మచ్ వర్క్ అని. సో పిల్లలు న్యాప్ తీసుకోరు ఆ టైంలో. సో చాలా అల్లరి. ఇంకా వాళ్ళు చిన్న ఉన్నప్పుడే పని తక్కువ అనిపించింది. ఎప్పుడైతే వాళ్ళు టాడ్లర్ ఏజ్కి వచ్చిందో పని ఎక్కువ అనిపిస్తుంది. ఎందుకంటే 40 ట్రైన్ చేయాలి, అదొక్కటి. వాళ్ళకి అది మళ్ళీ ఫుడ్స్ కొంచెం తినరు. మనం సాలిడ్ ఫుడ్స్ని బాగా ఇంట్రడ్యూస్ చేయాలి. ఇది నచ్చుతుందా, అది నచ్చుతుందా అనేది మళ్ళీ చాలా డిఫరెంట్గా ట్రై చేయాలా. సో మళ్ళీ వాళ్ళని ఎంగేజ్ చేయాలి, ఎందుకంటే వాళ్ళు చాలా అదిగా ఉంటారు. ఇంట్లో ఎన్ని చేస్తారంటే బోల్డ్ అని ఉన్నాయి అసలు యాక్చువల్గా క్లిప్స్. వాళ్ళు ఎట్లాంటి పిచ్చి పనులు చేసినారని చాలా, వాళ్ళు ప్రతి పని నేను ఎంజాయ్ చేశాను పిల్లలు చేసేది. అంటే ఆ టైంలో కొంచెం ఇలా చేశారమ్మా, నేను ఇప్పుడు ఇది క్లీన్ చేసుకోవాలి అనిపించింది. బట్ నేను ప్రతి ఒక్కటి మా పిల్లలైతే పిండి, సో పిండిలన్నీ పడవస్తున్నాయి. సో ఆ పిండిలన్నీ మిక్స్ అయిపోతున్నాయి. సో నేను రొట్టె చేసి ఏ పిండితో రొట్టె చేస్తున్నానో తెలియదు నాకు. కొన్నిసార్లు పప్పులన్నీ మిక్స్ చేస్తుండే వాళ్ళు కింద పోసి. సో నేను వాటిని అన్నీ ఎత్తి పెట్టుకొని ఏ పప్పు వండుతున్నది అన్నీ మిక్స్డ్ పప్పులు అవి అయిపోయే వరకు అట్లా అనమాట. అట్లా చేస్తుండే, చాలా అల్లరి. తర్వాత డిష్ వాషర్ లిక్విడ్ పడబోస్తారు, కడిగి పెట్టిన గిన్నెలన్నీ తీసుకిందేస్తారు. మళ్ళీ ఉతికి మనం బట్టలు మడత పెట్టినాక వాటిని అన్నిటి తీసి వాటి మీద జంప్ కూడా వేస్తారు. ఇంకా ఇంకా చెప్పనవసరం లేదు. బియ్యం నానబెట్టినాం అనుకో, ఆ నానబెట్టిన బియ్యాన్ని అక్కడ అన్ని కుప్పలు పెడతారు తీసుకోవాలి. తర్వాత ఏమైనా తినడానికి చేతికిస్తే సోఫాలలో ఉంటాయి. మనం ఎప్పుడైతే ఇల్లు క్లీన్ చేస్తామో అప్పుడు దొరుకుతుంటాయి. మేమేమో తిన్నామనుకుంటాము, వాళ్ళు తినకుండా ఆ సోఫాల సందుల్లో, లేకపోతే అక్కడ టీపాయ్ కింద, అక్కడ కార్పెట్లో, ఇక్కడ బెడ్లో కొన్నిసార్లు అక్కడ కూడా దొరుకుతుంటాయి వాళ్ళు తినే కుకీస్ కానీ ఏమైనా తినే ఐటమ్స్. మళ్ళీ వాషింగ్ ఎక్కువ, బట్టలు ఎక్కువ మనకి వాషింగ్ పడతాయి పిల్లలు చిన్న ఉన్నప్పుడు. ఎస్పెషల్లీ టాడ్లర్ ఏజ్ ఉన్నప్పుడు మాత్రం ఒక 2 years నుంచి ఇంకా వాళ్ళ స్కూల్కి వెళ్ళే వరకు కొంచెం మెస్అప్ ఎక్కువ ఉంటుంది. ఇంకా క్రయాన్స్ అంటే చెప్పనవసరం లేదు. కలర్స్ గోడలు మొత్తం, మేమైతే ఇంకా అసలు బయట పెయింటర్స్ని పిలిపించి మేము $4,000 ఖర్చు పెట్టి ఇల్లు మొత్తం పెయింటింగ్ వేయించినాం. అంతగానో మొత్తం వాళ్ళు గోడలలో రాసేసారు. మేము వాళ్ళని అట్లా వదిలిపెట్టేసినాం, ఇంకెట్లాగో పెయింట్ వేసుకోవాలి కదా అని ఇంకా వాళ్ళని అలా చేయడానికి వదిలిపెట్టేసినాం అనమాట. సో ఇంకా మా ఇంట్లో చెట్లు నాకు చాలా ఇష్టం ఉంటుండే.
సో అవి కూడా అనమాట ఆ కరివేపాకు చెట్టును దాన్ని పీకి మళ్ళీ పెట్టి దాన్ని చంపి మళ్ళీ పెట్టి పాపం దానికి నరకం చూపించింది మా అబ్బాయి అయితే. సో ఆ మట్టిలు కూడా తీసి మళ్ళీ వాళ్ళు ఏదో ఇంకో చెట్లు పెడతామని ఆ చిన్న చిన్న గ్లాసులలో మట్టేసి పెడుతుండే. సో అట్లా అదొకటి. ఇంకా గ్లాస్ ఐటమ్స్, క్రాకరీ ఐటమ్స్ కొన్నిసార్లు బై మిస్టేక్ పగిలిపోతాయి, అవొకటి. సో ఎన్ని అంటే అసలు నెంబర్ ఆఫ్ మెమరీస్. నాకు వాళ్ళు పెద్దగా అయినారు కదా, ఇప్పటికీ వాళ్ళు బాగా మా ఇంట్లో చెత్త చేస్తారు, బాగా చేస్తారు. బట్ వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు చేసేవి, ఎందుకంటే వాళ్ళని ఇప్పుడంటే కొంచెం భయపడిస్తాం, ఇంకా పెద్దగా అయినట్లు చేయకూడదని. చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళకి చెప్పినా కూడా అర్థం కాకపోతుండే. సో నేను వాళ్ళని కొంచెం ఫ్రీగా వదిలేసాను, ఎందుకంటే పిల్లలు వాళ్ళ చైల్డ్హుడ్ని ఎంజాయ్ చేయాలి. సో వాళ్ళు ఎంతసేపు 4 గోడల మధ్యలోనే పెరుగుతున్నారు. సో వాళ్ళకి ఎక్కువ మాకు ఇక్కడ ఎక్కువ రిలేటివ్స్ కానీ ఇంట్లో ఎక్కువ పెద్ద మనకి పీపుల్ ఉండరు కదా, వాళ్ళకి తెలియదు. ఆంటీలు, అంకుళ్ళు, గ్రాండ్ పేరెంట్స్, బాబాయిలు, మా అలాంటివన్నీ పాపం వాళ్ళకి ఏమీ ఉండవు. సో వాళ్ళు చేసుకునేదంతా ఇంకా అల్లరి ఒక్కటే. ఇంకా అది కూడా లేకుండా వాళ్ళు అడల్ట్ లాగా కూర్చోమంటే కూర్చోవాలి, లేమంటే లేవాలి. పొద్దున్న లేస్తే ఏదో షోకేస్లో బట్టలు వేసి తయారు చేసి వాళ్ళని కూర్చోబెట్టాలి, అట్లా లేకపోతుండే. నా పిల్లలు ఎప్పుడు మెస్సీగా ఉంటుండే. సో వాళ్ళంతా మెస్సీగా ఉన్నా ఐ ఎంజాయ్డ్ దెమ్, చాలా ఎంజాయ్ చేసిన. వాళ్ళ నీట్గా లేకపోయిన వాళ్ళకి ఇక్కడ ఏదంటినా వాళ్ళు ఏదైనా పూసుకున్నా, సో నేను చాలా ఎంజాయ్ చేశాను, ఎందుకంటే అది వాళ్ళ చైల్డ్హుడ్ అనమాట. సో వాళ్ళు ఎంజాయ్ చేయాలి, ఆ చిలిపి అంతా ఎంజాయ్ చేయాలి. ఆ యొక్క చిన్నగా కనబడే మెస్సీగా కనబడేదంతా కూడా నాకు చాలా ఇష్టము. వాళ్ళు అలా ఉండాలని నాకు అనిపించేది. సో అలా ఎంజాయ్. పిల్లలు మట్టిలో ఆడినా కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. సో వాళ్ళని ఆడనిస్తాం. కొంతమంది కామెంట్ చేస్తారు, పల్లెటూరు వాళ్ళు ఎక్కువ ఉన్నారు అని అంటారు. బట్ నేను అది తీసుకోను. పల్లెటూరు వాళ్ళు అయినా వాళ్ళు మనుషులే కదా, దే ఆర్ హ్యూమన్ బీయింగ్స్, రైట్? మనం అందరం అక్కడే పుట్టినాం, మనం మట్టిలో నుంచి వచ్చినాము మనుషులము, మనం మట్టి నుంచి తయారు చేసిన దేవుడు. సో మట్టిలో నుంచి మనం పుట్టినాము. సో వాళ్ళు అట్లా డిగ్రేడ్ చేసినంత మాత్రాన నా పిల్లలని డిగ్రేడ్, బట్ నేను చాలా గ్రేట్గా ఫీల్ అవుతా. వాళ్ళకి ఇంకా అంత మంచి ఆపర్చునిటీ వచ్చి మట్టిలో ఆడుకుంటున్నందుకు. వాళ్ళు పల్లెటూరు లెక్కనే ఉన్నారు అన్నా కూడా నేను ఏం ఫీల్ అవ్వలేదు, ఎందుకంటే వాళ్ళు మనుషులే, ఇక్కడ ఉన్న నేను మనిషిని. ఈవెన్ అమెరికాలో ఉండని, ఏ దేశంలో ఉండే మేము మనుషులమే. ఎక్కడైనా ఇక్కడ మాత్రం విలేజెస్ లేవా? అన్నీ ఉన్నాయి. పట్టణాలు అనేవి ఎప్పుడు వచ్చినాయి? మనకు కొంచెం ఈ టెక్నాలజీ ఇవన్నీ పెరుగుతూ ఆధునికత పెరగడం వలన ఊర్లు కొంచెం పట్టణాలుగా మారినాయి, అంతే కదా. సో దాన్ని బట్టి పల్లెటూరులు అని నిందించినంత మాత్రాన నేను ఫీల్ అవ్వలేదు. బట్ సో మదర్స్, పిల్లలు మెసేజ్ చేసుకుంటే ఎంజాయ్ చేయండి. వేరే వాళ్ళు బాగా వాళ్ళ పిల్లల్ని లైక్ సెలబ్రిటీస్ టైప్స్లో వాళ్ళని తయారు చేసినంత మాత్రంలో మీరు వాళ్ళ పిల్లలతో మీరు పోల్చుకోవద్దు, ఎందుకంటే పిల్లలు అలా ఉంటేనే మంచి పిల్లలు నాకు అనిపిస్తుంది. సో అడల్ట్ లాగా 30 ఏళ్ళ ఒక 7 years పిల్లలు, 6 years పిల్లలు, ఒక 30 సంవత్సరాల లాగా మెచ్యూరిటీ చూపించడం అది బాగుండదు. లైక్ అన్నీ తెలిసినట్టు చేయడం. బికాజ్ ఎందుకంటే అడల్ట్ ఏజ్ ఇంకా చాలా ఉంది. లైక్ లైఫ్లో ఇక ఏమంటారు, డిగ్రీ సంపాదించుకున్న కానుంచి ఏం ప్రొఫెషన్ చేయాలి, ఆ ప్రొఫెషన్లోకి వచ్చిన కానుంచి తర్వాత వాళ్ళు జీవితం ఎట్లా చేసుకోవాలి, పెళ్ళిళ్ళు, పిల్లలు అయిపోయిన తర్వాత ఇదంతా ఒక రకమైన పెద్ద అడల్ట్ ఏజ్ అసలు యాక్చువల్గా చాలా ఉంటాయి. సో చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళు ఎంజాయ్ చేయాలి, ఆడాలి, పాడాలి, ఇంట్లో అల్లరి చేయాలి, అందరితో ఉండాలి, అన్నీ చేసుకోవాలి. వాళ్ళకి అది మంచిదన్నమాట. సో అది మంచి గొప్ప వరము, మనం ఇచ్చేటటువంటి వరము పిల్లల్ని. సో ఊరికే వాళ్ళని పెద్దోళ్ళ లెక్క తయారు చేసి, సెలబ్రిటీస్ లెక్క తయారు చేసి మట్టంటకుండా ఏమంటకుండా పౌడర్ లేచి కూర్చోబెట్టడం కాదు. పిల్లలు ఎంత మెస్సీగా ఉన్నా కూడా దట్స్ గుడ్, వెల్ అండ్ గుడ్, మంచిదండి. సో మదర్స్, మీకు వాళ్ళని క్లీన్ చేయడం టైం దొరకకపోతే లెట్ దెమ్ ఎంజాయ్, అలాగే ఎంజాయ్ చేయండి. ఇంట్లో వర్క్ చేసే మదర్స్కి ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్, అండ్ వర్క్ చేసే మదర్కి ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఎందుకంటే ఇద్దరు మదర్స్, వర్క్ చేసిన ఉమెన్ అయినా ఇంట్లో ఉన్న ఉమెన్ అయినా బోత్ సేమ్ అండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. మళ్ళీ కలుస్తాను, ఇంటికి చేరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.